నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గౌహతిలో కేంద్ర మంత్రి గడ్కరీతో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ భేటీ. అస్సాం సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన నేతలు. గడ్కరీని హైవే మ్యాన్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించిన లోకేష్. ఏపీ రవాణా శాఖలో కీలక మార్పు. 24 గంటల్లోపు రవాణా శాఖ అధికారి స్పందించకపోతే ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్. సెలవు దినాల్లో కూడా ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్. 20 రోజుల్లో ఎమ్మెల్సీల భవనాలని జీఏడీకి అప్పగిస్తామన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. అధికారులు, మంత్రుల భవనాలు కూడా తుది దశకు చేరుకున్నాయని వెల్లడి. ఐకానిక్ టవర్ల నిర్మాణాన్ని 2027 ఆగస్టు నాటికి పూర్తి చేయడమే లక్ష్యమన్న మంత్రి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ సంక్షేమ స్కూల్స్ పై ప్రత్యేక దృష్టి సారించిందన్న మంత్రి సవిత. రోజుకి 24 గంటలు పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని ప్రశంస. ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గౌహతిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన వీరు గౌహతి విమానాశ్రయంలో గడ్కరీని కలిశారు. ఈ సమావేశం అనంతరం మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా తన స్పందనను పంచుకున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా అని అభివర్ణించిన లోకేష్ ఆయనను కలవటం సంతోషంగా ఉందని తెలియజేశారు. జాతి నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనలో గడ్కరీ చూపించిన ఉత్సాహం తమందరినీ స్ఫూర్తిదాయకమిచ్చిందని చెప్పారు. దేశాన్ని వేగంగా, బలంగా నిర్మించాలన్న ఆయన తపన అమోఘమని కీర్తించారు. రాష్ట్రంలో కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఇకపై 24 గంటల్లో పూర్తి చేసే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సెలవు దినాల్లో కూడా ఆన్లైన్ విధానంలో ఆమోదాలు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. త్వరలోని రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకుని రానున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇకపై 24 గంటల పూర్తి చేసే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో మంత్రి మాట్లాడారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ విధానాన్ని అమలులోకి తీసుకుని వస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపై డీలర్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసిన అనంతరం ఫ్యాన్సీ నెంబర్ కోరని వాహనాలకు సంబంధించిన దరఖాస్తుల్ని రవాణా శాఖ అధికారులు 24 గంటల్లో పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇబ్బందులు లేకుండా సెలవు దినాల్లో కూడా ఆన్లైన్ విధానంలో ఆమోదాలు ఇచ్చేలాగా చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. రవాణా శాఖ రూపొందించిన కొత్త విధానానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకుని రానున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అమరావతి రాజధాని శరవేగంగా రూపుదిద్దుకుంటుందని, రాజధాని పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్లాట్లు ఇవ్వలేదని కొందరు రాజకీయ కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. రాజధాని కోసం 30,753 మంది రైతులు సుమారు 35,017 ఎకరాల భూమిని ఇచ్చారని, అందులో 34,525 ఎకరాలకి సంబంధించి ఇప్పటికే ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని స్పష్టం చేశారు. అమరావతిలో తుది దశకు చేరుకున్న ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణ పనుల్ని పురపాలక శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని కోసం 30,753 మంది రైతులు సుమారు 35,017 ఎకరాల భూమిని ఇచ్చారని, అందులో 34,525 ఎకరాలకు సంబంధించి ఇప్పటికే ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్లాట్లు ఇవ్వలేదని కొందరు రాజకీయ కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. త్వరలోని అన్ని భవనాలను సాధారణ పరిపాలన శాఖకు అప్పగిస్తామని నారాయణ వెల్లడించారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఈరోజు ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, అధికార భవనాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఐకానిక్ టవర్స్ ఉన్నాయో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే దీని మీద అక్కడక్కడ అప్పుడప్పుడు అంటే ఈ జరిగే వేగాన్ని ఎంతో వేగంగా జరుగుతుంది. ఇక్కడ కాదు, పక్క రాష్ట్రాల్లో డిస్కస్ చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో తెలుగువాడు ఎక్కడున్నా దీని మీద డిస్కషన్ జరుగుతుంది. బ్రహ్మాండంగా జరుగుతుంది, మనం ఎంబై చూసి ఇచ్చామని. ఈ పరిస్థితుల్లో అక్కడక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న విషయం, ఈరోజు రైతులు ప్లాట్లు ఇచ్చింది ఎంతమంది రైతులు అంటే 30,079 30,753 మంది రైతులు ప్లాట్లు ఇచ్చారు. ఇచ్చిన రైతుల సంఖ్య ఇప్పటి వరకు 30,753. ఎన్ని ఎకరాలు ఇచ్చారంటే 35,017 ఎకరాలు ఇచ్చారు. దాంట్లో 30,753 మంది రైతులకు గాను 30,079 మంది ప్లాట్లు అలాట్ చేసాం.
ఇంకా అలాట్ చేయాల్సింది కేవలం 674 మంది. అలాట్ చేయాల్సింది 674 మందికే. 35,017 ఎకరాల్లో 35,017 ఎకరాలలో 34,527 ఎకరాలు అలాట్ చేసాం. 35,017 ఎకరాలు ఇస్తే అందులో 34,527 ఎకరాలకి ప్లాట్లు అలాట్ చేసాం. ఇంకా ప్లాట్లు అలాట్ చేయాల్సింది 489 ఎకరాలకే. 489 ఎకరాలకు మాత్రమే ప్లాట్లు అలాట్ చేయాలి. అది కూడా 674 మంది రైతులు. దాన్ని భూతద్దంలో చూపిస్తున్నారు. ప్లాట్ల సైడ్ ల్యాండ్ తీసుకున్నారు, మా ప్లాట్లు అలాట్ చేయలేదని. ఇది ఒక రాజకీయ కుట్ర. ఎందుకంటే 30,753 మంది రైతుల్లో 30,079 మందికి అలాట్ చేసాము. 674కే. అది కూడా చేయాల్సింది 489 ఎకరాలు. అది కూడా ఎందుకు డిలే అవుతుందో కారణం చెప్తాను. కోర్టు కేసులు 65 మంది రైతుల వద్ద ఉన్నాయి. వాళ్ళ మధ్య మన కాదు, కోర్టులో కేసు అన్నదమ్ములు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు. 65 మంది రైతులు 111 ఎకరాలు. అంటే అలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ సంక్షేమ స్కూల్స్ పై ప్రత్యేక దృష్టి సారించిందని, రోజుకి 20 గంటలు పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని మంత్రి సవిత అన్నారు. ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని ఉద్ఘాటించారు. 10th క్లాస్ లో మంచి మార్కులు సాధించిన గురుకుల విద్యార్థుల్ని మంత్రి సవిత సత్కరించారు. దాదాపు 400 మంది విద్యార్థులకి పురస్కారాలు, మెమంటోల్ని అందజేశారు. 10th క్లాస్ లో ఎంజీపీ గురుకుల పాఠశాల విద్యార్థిని నంద్యాలకు చెందిన సాయిశ్రీ 596 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రమంతా బీసీ సంక్షేమ స్కూల్స్ వైపే చూడడానికి కారణం ప్రిన్సిపల్స్, సెక్రటరీస్, డైరెక్టర్లని ఈ సందర్భంగా తెలియజేశారు. తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మి మీ బిడ్డల్ని బీసీ సంక్షేమ స్కూల్స్ కి పంపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. మస్కిటో మెష్, ఇన్వర్టర్స్, ఆర్ఓ ప్లాన్స్, సన్నబియ్యం, 100 డేస్ యాక్షన్ ప్లాన్ వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. భావితరాల భవిష్యత్తుకు మళ్ళీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో చదివితే మంచి మార్కులు వస్తాయి అని నిదర్శనం చూపించిన మా విద్యార్థులందరికీ మరొక్కసారి విష్ యూ ఆల్ ద బెస్ట్ కూడా తెలియజేసుకుంటున్నా. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా మరి మేము కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వారమే. ఇక్కడ వేదిక పైన ఉన్న వారందరూ కూడా మరి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వారే. మరి ఎంతోమంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్లో చదివితే చాలా గొప్పగా, ఏదో మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు అనుకొని గొప్పలు చెప్పుకునే వారు చాలామంది ఉన్నారు. కానీ ప్రభుత్వం అందజేస్తూ క్వాలిఫైడ్ టీచర్స్, క్వాలిఫైడ్ ఫుడ్, క్వాలిఫైడ్ అకామిడేషన్ ఇస్తున్న గవర్నమెంట్ స్కూల్స్కి ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు మా స్కూల్స్కి పంపించినందుకు కూడా ప్రభుత్వం తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఎంతో నాణ్యతగా, ఎంతో బాధ్యతగా ఈరోజు భావితరాల కోసం ఈరోజు నాణ్యతమైన విద్య అందజేయాలనే గొప్ప సంకల్పంతో మేము నడుస్తున్నాం. మరి నిజంగానే ఈరోజు ఒక బీసీ వెల్ఫేర్ మంత్రిగా, బీసీ వెల్ఫేర్ అధికారులకు, బీసీ వెల్ఫేర్కే ఈరోజు ఒక అపారమైన గౌరవం వచ్చింది. ఉన్న వెల్ఫేర్స్ అన్ని డిపార్ట్మెంట్ కన్నా నంబర్ 1 ఏది అంటే బీసీ వెల్ఫేర్ స్టూడెంట్స్ నంబర్ 1. 10th లో ఫస్ట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్. మరి కష్టం అంతా మరి తల్లిదండ్రులది, విద్యార్థులది, మరి డిపార్ట్మెంట్ది అన్న విషయాన్ని నిజంగా మొన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు ఏ డిపార్ట్మెంట్ రివ్యూ ఫస్ట్ బాగా వచ్చే 10th క్లాస్ మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ అంటే బీసీ వెల్ఫేర్, బీసీ హాస్టల్స్, బీసీ గురుకుల పాఠశాల మహాత్మా జ్యోతిరావు పూలే మరి ఫస్ట్ వచ్చింది అంటేనే నిజంగానే చాలా గర్వంగా ఉందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ విచ్చేసిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు కూడా నేను తెలియజేసేది ఒక్కటే, మరి మీరు కోరుకున్నట్లుగానే మన పిల్లలందరికీ మంచి మార్కులు వచ్చాయి. ప్రభుత్వం కూడా ఈరోజు ఎంతో బాధ్యతగా ఈరోజు మన పిల్లల భావితరాల భవిష్యత్తు బాగుండాలని. విజయవాడ పటమటలంకలోని ఓ అపార్ట్మెంట్ లో ఓ ఇంట్లో ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ కంప్రెషన్ లో చెలరేగిన మంటలు గ్యాస్ సిలిండర్ కు అంటుకోవడంతో సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు దాటికి అపార్ట్మెంట్ బాల్కనీ గోడ, గ్రిల్స్ ఎగిరిపడగా ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయవాడలోని పటమటలంక ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.
ప్రత్యూష అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎండల తీవ్రత కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఏసీ అవుట్డోర్ యూనిట్ లో మంటలు చెలరేగినట్లు సమాచారం. అనంతరం ఆ మంటలు పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ కు వ్యాపించడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రత్యూష అపార్ట్మెంట్ బాల్కనీలో ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషనర్ అవుట్డోర్ యూనిట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాసేపటికే మంటలు వేగంగా వ్యాపించి సమీపంలో ఉన్న గ్యాస్ సిలిండర్లు అంటుకున్నాయి. మంటలు గ్యాస్ సిలిండర్ ని తాకటంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు బాల్కనీ కూడా పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు సమయంలో ఎగిరి వచ్చిన రాయ్ శ్రీనివాసరావు అనే వ్యక్తి తలకు బలంగా తగిలింది. తీవ్ర గాయాలతో కుప్పకూలిన ఆయనను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఫైర్ యాక్సిడెంట్ అయిందండి. ఇనీషియల్ గా ఏసీ ఫైర్ అవుతుండగా మన ఫైర్ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్కి వచ్చిన సమయంలో ఆ ఫైర్ అక్కడ ఉన్న గ్యాస్ సిలిండర్కి ఎక్స్పాండ్ అయ్యి సిలిండర్ బ్లాస్ట్ అవడం జరిగింది. ఎవెన్చువల్గా సిలిండర్ బ్లాస్ట్ అవడం వల్ల అక్కడ గోడ, దానికి ఉన్నటువంటి గ్రేటింగు అంతా కూడా పగిలిపోయి ఒక బాంబులో ఎక్స్ప్లోడ్ అయింది. ఆ సమయంలో పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో ఒక 4 వ్యక్తులు ఫైర్ అవటం చూస్తూ ఉన్నారు. దాంట్లో గొట్టిపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి 55 సంవత్సరాలు. ఆ రాయి వచ్చి ఫోర్స్ఫుల్గా ఆయన హెడ్కి తగిలిందండి. కొంచెం ఆయన కండిషన్ కొంచెం క్రిటికల్గా ఉంది. ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వెంటనే ఇమీడియట్లీగా ఆయన్ని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఫైర్ అనేది ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఫైర్ అంతా కూడా కంట్రోల్లో ఉంది. నో ఫైర్ ఇస్ దేర్. ఎలక్ట్రిసిటీ కూడా ఇమీడియట్లీగా స్టాప్ చేయడం జరగడం వల్ల ఫర్దర్ లాస్ అనేది మనం మంటలు అలా వస్తున్నాయి. మంటలు వచ్చి అంటే చిన్నగా స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత పెద్దగా మంటలు వచ్చి ఫైర్ ఇంజిన్కి కాల్ చేశాము. వాళ్ళు ఈ లోపల వాళ్ళ అడ్రస్ నేను చెప్తున్నాను. ఈ లోపల చూస్తూనే ఉన్నాము. అది కాస్త కొంచెం పెరిగింది. పొగలు బాగా వచ్చేసాయి. నేను ఫైర్ ఇంజిన్ కాల్ చేసి కిందకు వచ్చి వాళ్ళ అడ్రస్ చూపిస్తున్నాము. వచ్చి ఈ లోపల అటువైపు అలా చూస్తున్నాం లేదు, పెద్దగా సౌండ్ వచ్చి పెద్దగా పేలిపోయి మంది వచ్చి పడిపోయాయి. మాకైతే చిన్న చిన్న దెబ్బలు తగిలి శ్రీనివాస్ గారికి దెబ్బలు తగిలింది. ఆయన అమెరికా వెళ్ళారండి. వాళ్ళు 7th వెళ్ళారంట. వెళ్ళారు. నిన్న వచ్చి ఎవరు వచ్చి క్లీన్ చేశారంట. మొత్తం మరి ఆన్ చేశారో ఏం చేశారో మనకు తెలియదు కదా. వచ్చి ఇక్కడ నుంచున్నామో లేదో వితిన్ సెకండ్స్లోనే బాంబ్ అదే బ్లాస్ట్ చూసా అలా వచ్చేసింది అన్నమాట. పెద్ద సౌండ్ చూస్తూనే ఉన్నాం. వచ్చి మా మీద పడుతుంది. ఏదండి మీ చేతికి తగిలిన గాయాలు చూపించండి. మరి ఏసీ అంటున్నారు. ఏసీ దాని యొక్క పేలి ఏసీ పేలటం మంట అంటుకుంటాం. అదే వెంబటే గ్యాస్ బండకి అంటుకుంటాం. ఆ గ్యాస్ బండ వచ్చి మండుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి పనమట్లంకలో ప్రత్యూష హౌస్ దాని వెనక భాగంలో ఉన్నటువంటి ఆ భాగం అంతా చంద్రబాబు నాయుడు కాలనీలో అపార్ట్మెంట్స్ వెనకమాల ఉంటుంది. కాంచిన గంగ ఆ 2 అపార్ట్మెంట్లకి మధ్యలో ఉన్నటువంటి చూస్తూ ఒక 20 అడుగుల దూరంలో ఉన్నటువంటి చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు రాళ్లలో ఉన్నటువంటి సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో చేస్తారు గొట్టిపాటి శ్రీనివాస్ గారు. ఆయనకు వచ్చి తగలటం, ఆ పక్కన ఉన్న భవానీ లక్ష్మి అనే మహిళలు కూడా చిన్న చిన్న దెబ్బలు తగలటం, ఇవన్నీ కూడా మరి యాదృచ్ఛికంగా మరి చాలా చెప్పుకోవటానికి ఇది లేకుండా వాళ్ళు చూస్తూనే ఉన్నటువంటిది. గ్యాస్ బండ పేలి ఆ పిట్టుగోడ గ్రిల్ అంతా ఊడి ఈ పగిలినటువంటి గోడ రాయి వచ్చి ఈ శ్రీనివాస్ గారి తగలటం, అక్కడే ఆయన కుప్పకూలి పడిపోవటం, వెంబటే ఆయన్ని వేసుకుని హెల్ప్ హాస్పిటల్లో తీసుకెళ్ళటం. మరి ఆయన పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ తెలియదు. కనుక ఇక్కడ జరిగినటువంటి అగ్నిమాపకం మరి సిబ్బంది ఎమ్మటే కానీ పోలీసు కానీ ఎమ్మటే రియాక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది మరి మంటలు కూడా అదుపు చేయడం అన్నీ కూడా క్షణంలో జరిగిపోయినాయి. యువ నాయకులు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకు ప్రతి నియోజకవర్గానికి ఒక కార్యాలయం ఏర్పాటు కానుందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తాము ప్రజల చెంతనే ఉంటామని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, టీడీపీ నేత బొప్పన భవకుమార్లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ నాయకులు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటారని, చంద్రబాబు నాయుడు అభివృద్ధిని ప్రజల భాగస్వామ్యంతోనే ముందుకు తీసుకువెళ్తారని ఎమ్మెల్యే కొనియాడారు. 14వ డివిజన్ నేతలు బొప్పన భవకుమార్, గరికపాటి బద్రి తదితరులు పార్టీకి అండగా నిలుస్తున్నారని, ప్రజలకు సేవ చేయటమే తమ ధ్యేయమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎప్పుడైనా కార్యాలయానికి రావచ్చని కోరారు. కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేశారు.
రమేష్ నాయకత్వంలో కొత్త తరం పాత తరం తెలుగుదేశం పార్టీని మనం చూస్తే మొన్నే వర్కింగ్ ప్రెసిడెంట్ కింద నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొత్త తరం పాత తరంకి మళ్ళీ మేలు కలయిక ఏ విధంగా ఉందో ఈ డివిజన్లో బద్రి మిగతా సీనియర్ నాయకులందరి ఆధ్వర్యంలో కార్యాలయం ప్రారంభించుకుంటాం చాలా ఆనందంగా ఉంది. నిజంగా కంగ్రాచులేషన్స్ మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఇవాళ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకి ఒక కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం, సొంత కార్యాలయం ఏర్పాటు కాబోతుంది. ప్రతి నియోజకవర్గానికి కూడా వారు ప్రణాళికలు రచించారు. తప్పకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఆఫీసు ఉండబోతుంది. అదేవిధంగా ఇక్కడ డివిజన్లో ఆఫీసులు ప్రారంభించడం, అది తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకు ఉన్న చిత్తశుద్ధి. ప్రజలు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద మా నాయకులు పోరాడారు. అధికారంలోకి వచ్చినాక ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో వారు పోరాడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల చెంత ఉండటమే తెలుగుదేశం నాయకులు కార్యకర్తల యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ ఒక పండగ ఆనందకరమైన వాతావరణంలో ఉంటే మనం, ఎందుకంటే మన నాయకులు చూసాం, గతంలో పరిపాలించిన ఒక్క కార్యకర్త నాయకుడు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సంక్షేమం కార్యక్రమం వచ్చినా, ఒక అభివృద్ధి కార్యక్రమం వచ్చినా కార్యకర్తలతోనే చేపిస్తున్నారు. మనం చూసాం 1వ తారీఖు పెన్షన్ కూడా కార్యకర్తలు నాయకులు ఇమ్మని. యువకుడు, ఉత్సాహవంతుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నందుకు అతనికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నిరంతరం కూడా ఒక క్రమమైన విధానంలో ముందుకు వెళ్ళడం జరుగుతోంది. అటు జాతీయ పార్టీ నుంచి, రాష్ట్ర పార్టీ నుంచి, జిల్లా పార్టీ నుంచి, నియోజకవర్గం వరకు కూడా డివిజన్ స్థాయి వరకు ఏ పార్టీ అనే నామకరణం శాశ్వతం చేసుకున్న ఆ పార్టీకి మనం తెలుగుదేశం, మనకు నారా చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు నందమూరి తారక రామారావు గారు, ఈ రోజున లోకేష్ బాబు గారు, వీళ్ళందరి యొక్క సూచనలు, సలహాలు నిరంతరం సేవతో పాటు శాంతియుతమైన వాతావరణంలో ప్రాంతాలన్నీ ఉండాలి. అప్పుడే అభివృద్ధికి పునాదులు ఏర్పడతాయని వారు చెప్పిన సూచన మనందరికీ తెలుసు. ఒకసారి ఆలోచిస్తే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆకాంక్షించారు. హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. 33వ డివిజన్ సత్యనారాయణపురం నందు హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి 1,00,000 నాగవల్లి పత్రార్చన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారికి ప్రత్యేకంగా కేజీన్నర వెండి గదను బహుకరించిన దాత సత్యేంద్రను బోండా ఉమ అభినందించడం జరిగింది. వెండి గదను ఆలయ అర్చకుల చేతుల మీదుగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామికి సమర్పించడం జరిగింది. మన స్వామివారి హనుమత్ జయంతి సందర్భంగా వారి నాన్నగారి చేతుల మీదుగా మరి ఆంజనేయ స్వామి వారికి వెండి గదని స్వామివారి ఆశీస్సులతో బహుకరించారు. వారిని నియోజకవర్గ శాసనసభ్యుడిగా హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే గుడికి చాలా మంది ఇప్పటికీ ఈ కమిటీ ఏర్పడినాక పేర్ల మురళి, అలాగే మన పివి గారు, దివి ఉమామహేశ్వరరావు, కృష్ణప్రసాద్, ఈశ్వరి, ఇంకా మన రమణ, ఇంకా అరుణ్ కుమార్, జయశర్మ, వీళ్ళందరూ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడినాక ప్రతిరోజు మీరు చూస్తున్నారు, ప్రతి వారానికో నెలకో ప్రతి పండగకో ఈ గుడి అభివృద్ధి చెందుతూ ఉంది నిరంతరం కూడా. మొన్ననే ఈ మనం నుంచున్న గ్రానైట్ ని స్థానిక పెద్దలు సహకారంతో, గవర్నర్ సహకారంతో ఏర్పాటు చేసి వెనకాలంతా బ్రహ్మాండంగా స్టీల్ బెంచ్లు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లోపల దేవుడి విగ్రహాలకు కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, అలంకరణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నిత్యం భక్తులు సహకరిస్తూ ఉన్నారు. దాన్ని
పూర్తి పారదర్శకంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చిన్న తరహా నీటి సరఫరా కాంట్రాక్టర్లకి రావాల్సిన 1100 కోట్ల రూపాయలకు పైగా ఉన్న భారీ ప్రభుత్వ బకాయిలను తక్షణమే చెల్లించాలని నవ్యాంధ్ర RWS కాంట్రాక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కోనేరు శ్రీనివాస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం గణనీయమైన నిధుల్ని విడుదల చేసినప్పటికీ అందులో 85% అన్యాయంగా పెద్ద కార్పొరేషన్లకు మళ్లించారని ఆరోపించారు. ఈ వ్యవస్థాగత చెల్లింపుల జాప్యం కారణంగా 15,000 కుటుంబాలు బాధపడుతున్నాయని, రోడ్డున పడిన పరిస్థితిని నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ధర్నా చౌక్ నందు నవ్యాంధ్ర RWS కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 20 నెలలుగా JJM బిల్లుల చెల్లింపులు పెండింగ్ లో ఉన్న కారణంగా సుమారు 500 మంది MSME కాంట్రాక్టర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నవ్యాంధ్ర RWS కాంట్రాక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కోనేరు శ్రీనివాస ప్రసాద్ మాట్లాడారు. ప్రభుత్వం గణనీయమైన నిధుల్ని విడుదల చేసినప్పటికీ అందులో 85% అన్యాయంగా పెద్ద కార్పొరేషన్లకు మళ్లించారని ఆరోపించారు. నిరసనలు చేపట్టి ఏప్రిల్ మధ్య నాటికి చెల్లింపులు చేస్తామని అధికారిక హామీలు పొందినప్పటికీ బ్యాంకులు వారి ఆస్తుల్ని జప్తు చేస్తూ ఉండటంతో కాంట్రాక్టర్లు ఇప్పుడు ఇళ్ల ఖాళీలు మరియు ఆర్థిక వినాశనాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ వ్యవస్థాగత చెల్లింపుల జాప్యం కారణంగా 1500 కుటుంబాలు బాధపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణ జీవనోపాధి నష్టాన్ని నివారించడానికి బకాయి ఉన్న మొత్తాలను తక్షణమే చెల్లించాలని ఆయన ప్రభుత్వానికి అత్యవసరంగా విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి, నా పేరు కోనేరు శ్రీనివాస్ ప్రసాద్ అండి. RWS రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్కి సంబంధించిన కాంట్రాక్టర్ అండి. 2024 నవంబర్ నుంచి మా యొక్క బిల్స్ అన్నీ పెండింగ్ ఉన్నాయండి. అప్పటి నుంచి గవర్నమెంట్ 4 విడతలుగా పేమెంట్ రిలీజ్ చేసిందండి. సుమారు రమారమి 1132 కోట్లు రిలీజ్ చేసింది. కానీ దాంట్లో 15% సుమారుగా 230 కోట్లు చిన్న కాంట్రాక్టులు MSME కాంట్రాక్టులకు ఇచ్చి మిగతా పేమెంట్ అంతా కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చారండి. దీని విషయమై మార్చి 24వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు మేము గొల్లపూడిలో ENC ఆఫీస్ దగ్గర నిరాహారదీక్ష చేసామండి. నిరాహారదీక్ష చేసినప్పుడు ఏప్రిల్ 15వ తారీఖు లోపు మీ పేమెంట్లన్నీ క్లియర్ చేస్తామని పై అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకుని మమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారండి. కానీ ఈరోజు ఇప్పుడు 15వ తారీఖు వెళ్ళి అడిగితే పై వాళ్ళు చెప్పారు ఇవ్వలేదు, నేనేం చేయనని చెప్తున్నారండి. కానీ మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అడిగితే కొత్త విధానం వచ్చింది కాబట్టి పేమెంట్లు ఎప్పుడు అవుతాయో ఏంటో మాకు స్పష్టత లేదు. పేమెంట్లు ఎప్పుడవుతాయో ఏంటో మాకు స్పష్టత లేదు. ఈ విషయంలో మేమేం చేయలేమని చెప్తున్నారండి. ఈ పరిస్థితుల్లో అసలు మేము ప్రజలకి మంచినీళ్ళు ఇచ్చి ప్రజలు మంచినీళ్ళు తాగుతున్నారు, మేము మంచినీళ్ళు ఇచ్చినందుకు మేము రక్తం తాగుతున్నామండి. మా యొక్క బ్యాంకు బ్యాలెన్స్లు కానీ మా బ్యాంకు ఓడీలు కానీ అన్నీ NPA అయిపోయి బ్యాంకు వాళ్ళు మా ఇల్లు జప్తు చేయడానికి వస్తున్నారండి. ఈ పరిస్థితుల్లో మేము చావాలో బతకాలో అర్థం కాక ఈ ప్లాట్ఫారంకి వచ్చి మా యొక్క ఆవేదనని పత్రికా ప్రతినిధుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం అండి. మా యొక్క పెండింగ్ బిల్లులు రమారమి MSME కాంట్రాక్టులకు సంబంధించినవి 1166 కోట్లు ఉన్నాయండి. 2 సంవత్సరాల నుంచి అండి 2 సంవత్సరాల నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగాయి. భక్తుల సమక్షంలో స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకములు మరియు నాగవల్లి దళార్చన కనుల పండుగ జరిగింది. రంగురంగుల పుష్పాలంకరణ మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతో ఇంద్రకీలాద్రి హనుమాన్ నామస్మరణతో మారుమ్రోగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో పూర్తయ్యాయి. వైదిక కమిటీ సూచనల మేరకు ఘాట్ రోడ్లోని శ్రీ అభయాంజనేయ స్వామి ప్రధాన ఆలయ ప్రాంగణంలోని క్షేత్రపాలక ఆంజనేయ స్వామి మరియు మెట్ల మార్గంలోని స్వామివారి ఆలయాల్లో ఉదయం 6 గంటల నుండి ప్రత్యేక కార్యక్రమాల్ని ప్రారంభించడం జరిగింది. అధికారుల సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మరియు ఈవో భక్తులకి కల్పించిన ఏర్పాట్లను పర్యవేక్షించి స్వామివారి కృప అందరికీ కలగాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన దేశాభివృద్ధికి దిశానిర్దేశం చేసిందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పన్నతల సురేష్ కొనియాడారు. అయితే వైసీపీ నేతలు అభివృద్ధిపై చర్చించకుండా ప్రధానిపై వెటకార రాజకీయాలకు పాల్పడటం సరికాదని ముఖ్యంగా మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
పబ్లిసిటీ కోసం ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఏపీ అభివృద్ధికి సహకరిస్తున్నా వైకాపా నేతలు వ్యంగ్యంగా వ్యవహరిస్తున్నారని, ఇదే తీరు కొనసాగితే ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో కనీసం 11 సీట్లు కూడా రావని సురేష్ విమర్శించారు. తెలంగాణ పర్యటనకు కొన్ని వేల కోట్ల రూపాయలు అభివృద్ధి సంక్షేమ పథకాలని ఇనాగ్రేట్ చేసి జాతికి అంకితం చేసినటువంటి తరుణంలో లక్షలాది మంది అక్కడ గ్రౌండ్లో నరేంద్ర మోదీని యొక్క మాటలు వినడానికి వచ్చిన సందర్భంలో జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ యొక్క దేశం అభివృద్ధిలో ప్రధానమంత్రి మాత్రమే కాకుండా ఒక సామాన్యుడు కూడా ఈ అభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా ప్రతి పౌరుడు ఏ విధంగా దేశ అభివృద్ధిలో ముందుకెళ్ళాలన్నటువంటి తరంలో చాలా చిన్న చిన్న విషయాలు కూడా వంట నూనె దగ్గర నుంచి, అదేవిధంగా పెట్రోల్ దగ్గర నుంచి, కారులో 3-4 వెళితే ఏ విధంగా మనం పొల్యూషన్ తగ్గచ్చు, పెట్రోల్ ఎక్కదాన్ని తగ్గించవచ్చు, ఇతర దేశాలపైన మనం ఆధారపడకుండా మన దేశం సగర్వంగా ప్రపంచంలో ముందుకు నెంబర్ 1గా ఎలా ఎదగాలని చెప్పేటువంటి విషయాలపైన మాట్లాడితే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దొంగల ముఠ అవినీతి కోరులకు లీడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి టీంలో అతనికి విషయం ఉండదు, వెటకారం ఎక్కువ, విషయం తక్కువ. మచిలీపట్నం ప్రజలు ఒకసారి మంత్రి చేశారు, కానీ అతనికి నిలువెల్లా ప్రతిరోజు కూడా పబ్లిసిటీ పచ్చి ఏదైతే ఊర కుక్క ఈరోజు ఊరిలో వదిలేసినట్టు ఈ జగన్మోహన్ రెడ్డిని పేరు నానిని ఈ యొక్క రాష్ట్రంలో వదిలేశారు. అతను పబ్లిసిటీ యావలబడి మొత్తం కూడా నరేంద్ర మోదీ గారిని, ప్రధానమంత్రి గారిని అతను విమర్శించేటటువంటి తరములో ఏదైతే వాడినటువంటి పదజాలం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా కూడా నువ్వు మాట్లాడే దాంట్లో విషయం కన్నా కంటెంట్ కన్నా వెటకారం నరేంద్ర మోదీ పైన చూపించినటువంటి యొక్క మాట్లాడిన విధానం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా ఉన్న నర్సింగ్ కళాశాలలకి త్వరలో హాస్టల్ వసతి కూడా కల్పించనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. సిఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలని మరింత మెరుగుపరిచినట్లు తెలిపారు. 80% వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందుతున్నాయంటే ఇందుకు నర్సులు అందించే సేవలే కారణమని ఆయన ప్రశంసించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటైన మదర్ తెరెసా విగ్రహాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషాతో కలిసి ఎంపీ శివనాథ్ ప్రారంభించారు. అనంతరం బీడీఎల్ కంపెనీ సిఎస్ఆర్ నిధులు 50 లక్షల రూపాయల వ్యయంతో సమకూర్చిన 4 వెంటిలేటర్లని ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా ఉన్న నర్సింగ్ కళాశాలకు త్వరలో హాస్టల్ వసతి కల్పించనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏడుకొండలు నరసింహ, అసోసియేషన్ ప్రతినిధులు జాన్సన్ రాణి, శివలీల, విజయశ్రీ, బేగం తదితరులు పాల్గొన్నారు. మహోన్నతమైన నైటింగేల్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఎంతో ఇష్టపడి ఆవిడ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకొని నిత్యం ఆవిడ చేసిన సేవల్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో ఆవిడకి ఆ రోజున అనేకమైన అవకాశాలు ఉన్నా, ఎంతో ఆస్తిపరురాలైనా ప్రజల సేవ కోసం ఆవిడ చేసిన కృషికి ప్రపంచమంతా కూడా మెచ్చుకొని ఆ రోజున మనకి ఈ నర్సుల ప్రపంచ దినోత్సవంగా అనౌన్స్ చేయబడింది. అంటే ఆవిడ చేసిన సర్వీస్ ప్రపంచం మొత్తం ప్రభావితమైంది. ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకుంది ఒక విగ్రహం ఏర్పాటు చేయగానే మన ధర్మం అయిపోయింది, ఆవిడ ఘనమైన నివాళులు అర్పించాం అనుకోవటం కాదు. మనం కూడా ఆవిడ యొక్క ఆశయం, ఆదర్శం ఇక్కడ ఎంతోమంది పేదవాళ్ళు ఈ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. వాళ్ళు అనేకమైన ఇబ్బందులకు గురై అక్కడ రావడం జరుగుతుంది. నర్సింగ్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఇవాళ రోగులని ఒక చిరునవ్వుతో వారికి ఉన్న జబ్బుని సగం మీ యొక్క చిరునవ్వుతో, మీ యొక్క సమాధానంతో వాళ్ళకి హాస్పిటల్లోకి రాగానే వాళ్ళకి ఒక డిసీజ్ నయం అవుతుందంటే ముందు మీరు చూపించే చిరునవ్వు, మీరు చూపించే ఆప్యాయత కాబట్టి ప్రతినిత్యం రోగులతో మీరు నాకు తెలుసు ఎన్నో సమస్యలు ఉన్నాయి హాస్పిటల్లో, స్టాఫ్ కొరత కూడా ఉంది. అయినా కూడా 80% ఇందాకే కలెక్టర్ గారు చెప్పారు, 80% సాటిస్ఫాక్షన్ లిమిట్ విజయవాడ హాస్పిటల్లో ఉందంటే
అదంతా మీ యొక్క గొప్పతనం అని క్లారిటీగా చెప్తున్నాను. నిజంగా ఇంత వనరులు కొరతుంది, ఎక్విప్మెంట్ కొరతుంది, వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ కొరతుంది, అయినా కూడా మీరు నిజంగా ఒక పోరాట యోధుల్లాగా రోగుల్ని కాపాడుతున్నారు. ఒక్కటే కోరత, ఎవరు వచ్చినా ఎంత ఇబ్బందిగా ఉన్నా చిరునవ్వుతో వాళ్ళను మాట్లాడించాలని మీ అందరినీ కోరుతున్నాను. రెండవది, మీకున్న సమస్యలను కూడా మొన్న ప్రభుత్వం వారికి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరులో కోళ్ల వ్యర్థాలతో నిర్వహిస్తున్న చేపల సాగుపై మత్స్యశాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. జీ కొండూరు, కవలూరు, రెడ్డిగూడెం, కుంటముక్కల వెళ్లడంలో ఏకకాలంలో జిల్లా మత్స్యశాఖ అధికారిని చక్రాని చేపల చెరువులపై దాడులు నిర్వహించారు. కోళ్ల వ్యర్థాలతో పాటు అనుమతులు లేని చేపల చెరువుల్ని అధికారులు సీజ్ చేశారు. ఈ దాడుల్లో కొన్ని చేపల చెరువులకి ఫైన్లు విధించగా మరిన్నిటిని సీజ్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గౌహతిలో కేంద్ర మంత్రి గడ్కరీతో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ భేటీ. అస్సాం సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన నేతలు. గడ్కరీని హైవే మ్యాన్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించిన లోకేష్. ఏపీ రవాణా శాఖలో కీలక మార్పు. 24 గంటల్లోపు రవాణా శాఖ అధికారి స్పందించకపోతే ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్. సెలవు దినాల్లో కూడా ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్. 20 రోజుల్లో ఎమ్మెల్సీల భవనాలని జీఏడీకి అప్పగిస్తామన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. అధికారులు, మంత్రుల భవనాలు కూడా తుది దశకు చేరుకున్నాయని వెల్లడి. ఐకానిక్ టవర్ల నిర్మాణాన్ని 2027 ఆగస్టు నాటికి పూర్తి చేయడమే లక్ష్యమన్న మంత్రి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ సంక్షేమ స్కూల్స్ పై ప్రత్యేక దృష్టి సారించిందన్న మంత్రి సవిత. రోజుకి 24 గంటలు పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని ప్రశంస. ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.